ఇమ్మడి రవి పైరసీ వెబ్సైట్ ఎట్టకేలకు ఇప్పుడు పోలీసుల చెరలో చిక్కాడు. అక్టోబర్ 1 నుంచి అతడి కదలికలపై నిఘా పెడితే ఇప్పటికీ పోలీసుల వలలో పడ్డాడు. దమ్ముంటే పట్టుకోరా షఖావత్ అంటూ పుష్ప సినిమా డైలాగులు పేల్చిన రవి నిర్మాతలకు నిద్రలేని రాత్రుల్లో చుక్కలు చూపించాడు. ఇండస్ట్రీకి ఏకంగా కొన్నేళ్లుగా 22,000 కోట్ల నష్టం కలిగించాడు. కరేబియన్ దీవులే అడ్డాగా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంతకీ ఐబొమ్మ బప్పం అప్పడం అవ్వడం వెనుక జరిగిందేంటి? ఇన్నాళ్లు అంత దర్జాగా సినిమా పైరసీలు చేస్తుంటే యంత్రాంగం ఏం చేసినట్టు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐబొమ్మ ఆట కట్టయింది. నాకు కోపం వస్తే మనిషిని కాను, నా వెబ్సైట్ మీద ఫోకస్ చేస్తే మీకే డేంజర్ అని ఓపెన్ గా బెదిరింపులకు పాల్పడ్డ ఐబొమ్మ ఆటగాడికి చెక్ పెట్టేశారు పోలీసులు. పైరసీ కంటెంట్ తో చెలరేగిపోయిన ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లను అతడి చేతులతోనే మూసివేయించారు. అక్కడితోనే ఆగలేదు. వెబ్ లాగిన్స్ సర్వర్స్ డీటెయిల్స్ రాబట్టి మరోసారి పైరసీతో బొమ్మలాటకు తెగించకుండా తోక కత్తిరించేశారు. ఒక్కటి కాదు, రెండు కాదు, 5 మిర్రర్ వెబ్సైట్లు, 21,000 సినిమాలు, 20 కోట్ల సంపాదన. కరేబియన్ పౌరసత్వంతో వెస్టిండీస్ దీవుల నుంచే ఆట. 50 లక్షల మంది డేటా స్వాధీనం, అడిగితే బెదిరింపులు. పదుల సంఖ్యలో ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్. అప్లికేషన్ టు బెట్టింగ్ సైట్ కు రీడైరెక్ట్. ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి ఉరఫ్ బప్పం రవి. పేర్లు వేరేనా, మనిషి ఒక్కడే, చేసే పని ఒక్కటే. అంతా ఇల్లీగల్ దందా. సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తూ పైరసీ ఆటలు. సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేశాడు. 1,000 కోట్ల నష్టం కలిగించాడు. అంతేనా? ఓ సందర్భంలో పోలీసులకే సవాల్ విసిరాడు. నన్ను పట్టుకోలేరని సినిమా డైలాగులు పేల్చాడు. కానీ ఇండియాకు వచ్చి రాగానే అడ్డంగా దొరికిపోయాడు. భార్య నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐబొమ్మ రవిని ఆమెనే పట్టించిందని ఓ టాక్. అతనిపై రివెంజ్ తీసుకునేందుకు పోలీసులకు పక్కా సమాచారం అందించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేసిందని ఇంకో టాక్. ఇంకేముంది, సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మూకుమ్మడిగా దాడి చేసి అడ్డంగా బుక్ చేశారు. అతని అకౌంట్ నుంచి 3 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తున్నారు. మొత్తానికి ఐబొమ్మ రవికి బిజినెస్ తో పాటు అతని జీవితమే క్లోజ్ అయింది. ఇక ఐబొమ్మ వెబ్సైట్ లో సినిమాలు చూపించిన రవికి రియల్ లైఫ్ లో రీల్ చూపించారు ఎవరు? సినిమా పైరసీ వ్యవహారంలో అతనికి ఎవరెవరు సహకరించారు? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు? అదంతా ఎక్కడెక్కడా దాచాడు? సైబర్ క్రైమ్ పోలీసులు లాగుతున్న కూపి ఇదే. కరేబియన్ దీవులే అడ్డాగా ఐబొమ్మలో కొత్త కొత్త సినిమాలు అప్లోడ్ చేయడం వెనుక రవికి సపోర్టుగా నిలిచింది ఎవరు? ఐబొమ్మ రవి నుంచి 3 కోట్ల నగదు స్వాధీనం. వందల కొద్ది హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్ స్వాధీనం. కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులే అడ్డాగా ఐబొమ్మలో అప్లోడ్. ఓ రేంజ్ ఓటీటీ పైరసీ నిర్వహణ. ఇప్పటికే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లన్నీ బ్లాక్. ఇమ్మడి రవి నెట్వర్క్ పైరసీ సామ్రాజ్యంపై ఫోకస్. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్ లో ఉండగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నారు. రవి నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్, కంప్యూటర్లు, సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం సేకరించారు. అప్లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హార్డ్ డిస్కులను స్వాధీనం
కీలక విషయాలను రాబట్టారు. ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆమె తీసుకున్నారు. అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆమె ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. పెంచుకొని ఈ ఒక నాలెడ్జ్ ని పెంచుకొని ఇదంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్ లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. ఇమ్మడి రవి ఇంట్లో హార్డ్ డిస్కులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బ్యాంకుల ఖాతాలో ఉన్న 3 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. డిలీట్ అయిన ఫైళ్లను కూడా రికవరీ చేశారు. 2018 నుంచి రెయిన్బో విస్టా నుంచే విదేశాలకు ఐపీలు బదిలీ అయినట్టు యూకేలో టీం నడిపినట్లు తేల్చారు. 7 ఏళ్ల కిందట కూకట్పల్లిలో ఫ్లాట్ కొని ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడ్డ రవి ఇప్పుడు కోర్టు కేసు విచారణ కోసం వచ్చి దొరికిపోయాడు. ఇప్పుడు మీరు ఒకసారి అనే వెబ్సైట్ ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక ఎత్తు అయితే, ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ కి చాలా నష్టం జరిగింది. సినిమాలను పైరసీ చేసి తన సైట్ లో అప్లోడ్ చేయడంతో ఇమ్మడి రవిపై 4 కేసులు నమోదయ్యాయి. అతని హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని దగ్గర 50 లక్షల మంది డేటా ఉందని, ప్రాథమికంగా 20 కోట్ల రూపాయలు సంపాదించాడని తేల్చారు. అందులో నుంచే 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి అని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడి రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను మనం. టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ రవి అరెస్టుపై సినీ ఇండస్ట్రీ హ్యాపీగా రియాక్ట్ అయింది. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు హైదరాబాద్ సిపి సజ్జనార్ను కలిసి అభినందనలు తెలిపారు. పెద్ద సినిమాలతో తెలుగు ఖ్యాతి ఖండాంతరాలకు వెళ్తున్న వేళ పైరసీ అనేది సినీ పరిశ్రమకు ఛాలెంజింగ్ గా మారిందని చిరంజీవి అన్నారు. పైరసీపై యుద్ధం జరుగుతూనే ఉండాలని సూచించారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని వాళ్ళందరూ నుంచి నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. ఐబొమ్మ రవి అరెస్ట్ ఒక సినిమా సీన్ లా ఉందన్నారు దర్శకుడు రాజమౌళి. ఐబొమ్మ రవి అరెస్టులో పోలీసులు చొరవ చూపించారని తెలిపారు. సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు.
సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే అది ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. పైరసీ సినిమాలు చూడొద్దని నిర్మాత దిల్ రాజు అన్నారు. పైరసీపై కేంద్రం చట్టాలు తీసుకురాబోతుందని చెప్పారు ఆయన. కొత్త సినిమాలు 4 వారాల్లో ఓటీటీలోకి వస్తాయని తెలిపారు. ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా మరో సినీ నటుడు నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్టు అయ్యారని పోలీసులను ఆశ్రయిస్తే సమస్య పరిష్కరించారని చెప్పారు. కానీ వాళ్ళను వచ్చారు. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత. అయితే ఇమ్మడి రవి అరెస్టుపై గురువింద గింజ మాదిరిగా సినిమా ఇండస్ట్రీ మాట్లాడుతుంది. ఒక్క రవిని అరెస్టు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? టికెట్ల ధరల దగ్గర నుంచి మల్టీప్లెక్స్ల ధరల మోత విషయంపై ఎవరూ మాట్లాడరెందుకు? ఇమ్మడి రవి పైరసీ కింగ్ పింగ్ చిన్నోడేమీ కాదు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. సొంతూరు వైజాగ్. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈఓగా పనిచేశాడు. అక్కడి నుంచి నెదర్లాండ్, కరేబియన్ దీవులకు మకాం మార్చేశాడు. కథంతా ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి కంటెంట్ చోరీ చేస్తాడు. క్లౌడ్ ఫ్లేర్ లో దాచేస్తాడు. ఐబొమ్మ, ఐవిన్ బప్పంలోకి ఎక్కిస్తాడు. పైరసీకి పాల్పడటమే కాదు, వ్యూవర్స్ ని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తాడు. ఇవన్నీ పోలీసుల పరిశోధనలో తేలిన నిజాలు. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని, ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే పర్సనల్ డేటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవి. అతడి నుంచి ఈ కీలక సమాచారం అంతా రాబడుతున్నారు పోలీసులు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను గుర్తించి అందులో నుంచి డేటాను డీకోడ్ చేస్తున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి నేటివ్ ప్లేస్ విశాఖగా పోలీసుల విచారణలో వెల్లడైంది. పైరసీ ద్వారా ఇమ్మడి కోట్లు సంపాదించినట్టుగా గుర్తించారు. ఐబొమ్మ కారణంగా సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా 22,000 కోట్ల నష్టం వాటిల్లిందని దర్యాప్తులో తేల్చారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐబొమ్మపై కేసులు నమోదయ్యాయి. అయితే పైరసీ నిర్వాకం మొత్తం రవి ఒక్కడే చేస్తున్నాడా? ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు?
నెట్వర్క్ ఎక్కడెక్కడుంది అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో ఈ పైరసీ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లలో నిందితులను అరెస్టు చేశారు. సినిమా అనేది అందమైన అబ్బురపరిచే సరికొత్త ప్రపంచం. అలాంటి సినిమాలని సిల్వర్ స్క్రీన్ పై చూస్తే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అటువంటి సినిమాని నిర్జీవంగా మార్చడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్న ఒక పైరసీ సంస్థ ఐబొమ్మ. ఎన్నో వ్యాయ ప్రయాసాలకి ఓర్చుకొని కోట్ల రూపాయలతో సినిమాని తెరకెక్కిస్తారు. కానీ ఐబొమ్మ మాత్రం సదరు సినిమాల బెనిఫిట్ షో పడడమే ఆలస్యం తన వెబ్సైట్లో ఉంచుతుంది. ఐబొమ్మలో సినిమాలో చూస్తున్న వారంతా ఇమ్మడి రవికి మద్దతుగా నిలుస్తున్నారు. కొన్నిసార్లు తప్పులు చేసిన వారికి కూడా మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే ఆ తప్పుల వల్ల లబ్ధి పొందిన వారు కూడా ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఐబొమ్మ రవికి కూడా ఇలాంటి మద్దతే వస్తుంది. ఐబొమ్మ బప్పం లాంటి వెబ్సైట్లతో కొత్త సినిమాల డిజిటల్ ప్రింట్లు ఎన్నో పైరసీ చేశాడు. పెద్ద పెద్ద సినిమాల దగ్గర నుంచి వెబ్ సిరీస్ల దాకా దేన్ని వదిలిపెట్టలేదు. ఎన్నేళ్లుగా ట్రై చేసినా దొరకకుండా తప్పించుకున్నాడు. చివరకు పోలీసులు, రాజకీయ నేతలకే సవాలు విసిరాడు. కానీ అనుకోకుండా దొరికిపోయాడు. అయితే రవి అరెస్టుపై రకరకాల పోస్టులు వస్తున్నాయి. రవికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. సినిమాల టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే ఈ ఐబొమ్మ వల్లే తాము చూడగలిగామని అంటున్నారు. ఐబొమ్మ లేకపోతే ఈ పాటికి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేవాళ్ళని, కాబట్టి రవిని విడిచిపెట్టాలని అంటున్నారు. వాస్తవానికి రవి వల్ల టాలీవుడ్ కు పెద్ద నష్టమే జరిగింది. 100 కోట్లు నిర్మాతలు నష్టపోయారు. కానీ ఎట్ ది సేమ్ టైం పైరసీ వల్ల లబ్ధి పొందిన ప్రేక్షకులు ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఐబొమ్మ ట్రెండింగ్ లో ఉంది. పేదలు, మధ్యతరగతి వాళ్ల కోసమే ఇమ్మడి రవి పైరసీ చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు. సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకువచ్చారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబం కొత్తగా విడుదలైన సినిమాకు వెళ్లాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిందే. అంతా పెట్టి చూడలేని మధ్యతరగతి జనం ఐబొమ్మకు అలవాటు పడ్డారన్నారు. కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు, నటులకు కోట్లు చెల్లిస్తారే కానీ సామాన్యులకు టికెట్ ధరలు తగ్గించడంలో మాత్రం అలసత్వం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలు నిర్ణయించాలని ట్వీట్లు చేస్తున్నారు. ఇమ్మడి రవి అరెస్టుతో తీగలాగితే డొంకంతా కదిలింది. విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం, వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్ ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్ లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి. వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు. అదే సమయంలో తెలంగాణ సిఐడి పోలీసులు బెట్టింగ్, గేమింగ్ యాప్స్ పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పై సిట్ ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ, బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కు సంబంధిత యాడ్స్ ను ప్రచారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్ళీ
అలా పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై దర్యాప్తు చేస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్లో పైరసీ కంటెంట్ కు సంబంధించి 5 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిలో శివాజీ, ప్రశాంత్ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులు. వాళ్ళిద్దరూ అరెస్ట్ అనంతరం కూకట్పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్పల్లి నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబియన్ దీవుల్ని అడ్డాగా చేసుకుని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లికి రాగా రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసులకు లీక్ అయిందని ఓ ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇమ్మడి రవికి ఎవరైనా సహకరిస్తున్నారా? డిస్ట్రిబ్యూటర్లు సినిమా కాపీని పలు డిజిటల్ ఛానళ్లకు ఇస్తుంటారు. ఆ సర్వర్లలోకి వెళ్లి మరీ హ్యాక్ చేశాడు. ఎంతో పకడ్బందీగా ఉండే సర్వర్లలో ఎలా ఎంటర్ అయ్యాడు? సినిమాని ఎలా కాపీ చేశాడు? ఆ సినిమాని ఎలా పైరసీ చేశారనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇంత జరిగిన ఇమ్మడి రవికి సోషల్ చేశాం. ఐబొమ్మ ఆట కట్టయింది. నాకు కోపం వస్తే మనిషిని కాను. నా వెబ్సైట్ మీద ఫోకస్ చేస్తే మీకే డేంజర్ అని ఓపెన్ బెదిరింపులకు పాల్పడ్డ ఐబొమ్మ ఆటగాడికి చెక్ పెట్టేశారు పోలీసులు. పైరసీ కంటెంట్తో చెలరేగిపోయిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను అతడి చేతులతోనే మూసివేయించారు. అక్కడితోనే ఆగలేదు. వెబ్ లాగిన్స్, సర్వర్ డీటెయిల్స్ రాబట్టి మరోసారి పైరసీతో బొమ్మలాటకు తెగించకుండా తోక కత్తిరించేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 5 మిర్రర్ వెబ్సైట్లు, 21,000 సినిమాలు, 20 కోట్ల సంపాదన. కరేబియన్ పౌరసత్వంతో వెస్టిండీస్ దీవుల నుంచే ఆట. 50 లక్షల మంది డేటా స్వాధీనం, అడిగితే బెదిరింపులు. 10ల సంఖ్యలో ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్. అప్లికేషన్ టు బెట్టింగ్ సైట్ కు రీడైరెక్ట్. ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి, ఉరఫ్ బప్పం రవి. పేర్లు వేరేనా, మనిషి ఒక్కడే, చేసే పని ఒక్కటే. అంతా ఇల్లీగల్ దందా. సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తూ పైరసీ ఆటలు. సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేశాడు. 1000 కోట్ల నష్టం కలిగించాడు. అంతేనా? ఓ సందర్భంలో పోలీసులకే సవాల్ విసిరాడు. నన్ను పట్టుకోలేరని సినిమా డైలాగులు పేల్చాడు. కానీ ఇండియాకు వచ్చి రాగానే అడ్డంగా దొరికిపోయాడు. భార్య నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐబొమ్మ రవిని ఆమెనే పట్టించిందని ఓ టాక్. అతనిపై రివెంజ్ తీసుకునేందుకు పోలీసులకు పక్కా సమాచారం అందించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేసిందని ఇంకో టాక్. ఇంకేముంది, సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మూకుమ్మడిగా దాడి చేసి అడ్డంగా బుక్ చేశారు. అతని అకౌంట్ నుంచి 3 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తున్నారు. మొత్తానికి ఐబొమ్మ రవికి బిజినెస్ తో పాటు అతని జీవితమే క్లోజ్ అయింది.